కోపం నాకు ఇంకా తగ్గలేదు. ఇలాంటి వెదవలే నా ఆఫీస్లో కూడా తగలడ్డారు. సోలమన్ ఫోన్ దొరకట్లేదు. సరే నువ్వు కోప్పడుకో, దానికి మనం విషయం చెప్పాంగా. ఒక్కటి ఇవ్వాల్సింది. దేనికి? మనం మాట్లాడి సమస్యలను పరిష్కరించొచ్చు. నిజానికి మొహం మీదే అన్ని చెప్పేస్తే ఎటువంటి గొడవలు ఉండవు. ఇదిగో నాకు ఇంకొక నచ్చ తయారయ్యాడు చూడు, అన్ని నాకే వచ్చి తగలడతాయి. ఏంటి? ఆ వెదవున్నాడు కదా, ఎవరు? ఆ ఫుట్బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ తో తిరిగి స్కౌండ్రల్ ఉన్నాడుగా. ఈరోజు చూసావు కదే, కద్దరు చొక్కా వేసుకున్నాడుగా. అతనా? నాకు మెసేజ్లు పంపిస్తూనే ఉన్నాడు. ఊరికేనా? ఇన్ని రోజులు తక్కువగానే పంపాడు. ఇవాళ అక్కడికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి కలుద్దాం, మాట్లాడదాం, అన్నిటికీ పరిష్కారం ఉంటుంది అది ఇది అని. రేపు అతను ఫ్లాట్కి రమ్మన్నాడు. ఏంటి, అతని ఫ్లాట్కి వెళ్తున్నావా? వెద్దవా, సోలమన్ ఫోన్ చేయని ఈ విషయం కూడా చెప్తాను. ఎందుకు? ఏమీ అవసరం లేదు. అవసరం ఉంది. సోలమన్ కదా జయేష్ని కలవమన్నాడు. అయినా సరే పిలిచి ఇన్సల్ట్ చేయడానికి ఒక లిమిట్ ఉంది కదా. మన సమస్యలు పరిష్కరించుకోవడానికి ఎందుకు ఇంకొక వ్యక్తి? డీలిటాస్ లేడీ. స్క్రీన్ షాట్ తీసి ఫేస్బుక్ లో వేసేద్దామా? అవును నిజమే, నేను అదే అనుకున్నాను. కానీ ఇప్పుడొద్దు, రేపు అతన్ని కలుస్తానని చెప్పాను. ఫ్లాట్కి వెళ్ళా? ఎందుకే? హౌ టు కిల్ ఎ కింగ్. ఇట్స్ సింపుల్. ఫైండ్ ఎ క్వీన్. నేను అప్పుడే అనుకున్నా నువ్వు వస్తావని. రా. స్ప్రే జాగ్వార్. కూర్చో, అలా కూర్చో. ఫాతిమా, నువ్వేదైనా జ్యూస్ తాతావా? ఇటువంటి మంచి సమయంలో గ్రేప్ హనీ కదా, ఏ దేవిలో వేసిన. కాసేపు ఆగి తాగుదామా? కొంచెంసేపు ఆగి తాగుదాం. కొంచెం ముందు కూర్చుందా. సారీ. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు ఫాతిమా? మలపురం. మలపురం? నువ్వు పంపించిన లింక్ చూశాను. నిజానికి నువ్వు ఇంత బాగా మాట్లాడతావని అస్సలు తెలీదు. నిన్ను ఒక ముద్దు గుమ్మలా భావించాను నేను. మనం ఇలాగా చేతిలోకి తీసుకొని లాలించి ముద్దులాడే బొమ్మ అనుకున్నాను. దొంగ పిల్లవి. తర్వాత కామెంటరీ విషయం ఆ ముసల్నాయలు ప్రెసిడెంట్ తో చెప్పి ఏ ప్రయోజనమూ లేదు. స్టార్లో ఉన్న శివనే ఇటువంటి విషయాలంతా చూసుకునేది, అతను కాదు. శివకి బాగా కావాల్సిన వాడు ఒకడు ఉన్నాడు. వాడిని పట్టుకుంటే పని అయిపోతుంది. కాకపోతే అతనికి భయంకరమైన గర్వం. అంత సాధారణంగా ఎవరి మాట వినడు. నువ్వేమన్నా దానికి అనుసరించగలిగితే ఆట జరిగేటప్పుడు కామెంటరీ నీదే అవుతుంది. సరే, ఎవరతను? ఇదిగో నువ్వే చూడు. ఎల్పి గోపకుమార్. నేనే. నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. ఈ పిల్లకి ఎప్పుడు చూడు ఆటలే. జ్యూస్ వేరే, కూలింగ్ తగ్గిపోయింది. నాకు ఆ కామెంటరీ లైవ్గా వినాలనిపిస్తుంది. ఎంతసేపు నిన్ను నేను చూసుకున్న విధానం ఉంది చూడు, అది నాకు తిరిగి కావాలి. అప్పుడే నీకు ఫుల్ సపోర్ట్. కమెంటరీగా? కమెంటరీ. గోల్ కీపర్ వదిలేస్తాడనే నమ్మకంతో కొన్ని అడ్డదారులు దాటుకుని ఎగుడు దిగుడుగా ఫాతిమా దగ్గరికి దూక్కుంటూ వచ్చాడు ఫుట్బాల్ ఫెడరేషన్ కి చెందిన ఎల్పి గోపకుమార్ అనే ఒక వెధవ. అప్పుడు ఎదురు టీం తన ట్రంప్ కార్డ్ ని అతని ముందు పెట్టింది. ఆ ట్రంప్ కార్డ్ పేరు గోపిక వినోదిని. సెయింట్ ఆల్బర్ట్స్ కాలేజ్ లో చదువుకునే గోపిక. తను మీ కూతురు కదా? అదన్నమాట విషయం. ఏంటంటే గోపన్ సార్, ఈ అమాయకురాలు ఫాతిమా గోపిక ఫ్రెండ్ కాకపోయినా ఫాతిమా గోపిక ఫ్రెండ్స్ ఇద్దరిని తనతో కలుపుకున్న తర్వాత తెలివిగా తను గోపిక కూడా ఫ్రెండ్ అయింది.
ఈ మధ్య గోపికకి మెసేజ్లు కూడా పంపిస్తోంది. మీ మొదటి మెసేజ్ చూడగానే నాకు తప్పుగా అనిపించింది. సార్ గోల్ కొట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఊహించాను. మీకు సిగ్గు లేదని మీ మోహన్ చూడగానే తెలుసుకున్నాను. సార్ భయపడకండి. ఇంతవరకు ఈ మెసేజ్ గోపిక మెసేజ్ బాక్స్ కి ఒక పెనాల్టీ లాగా వెళ్ళలేదు. సార్ నా లైవ్ కామెంటరీ ఎలా ఉంది? సార్ మీరు నిన్న పంపించింది స్క్రీన్ షాట్ తీసి ఫేస్బుక్ లో మీ కూతుర్ని ట్యాగ్ చేసి పోస్ట్ చేస్తే ఎలా ఉంటుందంటారు? లేదంటే తనకి పర్సనల్ గా మెసేజ్ పంపించమంటారా? అక్కర్లేదుగా. హా, అయితే మీ కూతురు వయసున్న అమ్మాయితో వేషాలు వేయకూడదని మీకు బాగా తెలుసు, కానీ మీరు తెలిసే తెలియనట్టుగా ఉంటున్నారు. తెలుసు. నేను వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఇలాగే చేశారనుకోండి, రెడ్ కార్డ్ తీసి మీ గుండెల మీద గుచ్చేస్తాను. తెలియక ఒక చిన్న పొరపాటు. చిన్న పొరపాటా? ఇది నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఇంకోసారి ఇలాంటివి ఏమైనా చేశారనుకోండి, అప్పుడు చూసుకుంటా. మీ అమ్మాయి గోపికను అడిగినట్టు చెప్పండి. చెప్తా. ఇదంతా నా కర్మ, నాకే ఇలా కావాలా అన్నట్టు సార్, నేను ఇలా మాట్లాడినందుకు మీరేం మనసులో పెట్టుకోకండి. లేదు. భయపడకండి, జాగ్రత్తగా ఉండండి. దేవుడా. సోలమోన్. How are you, champion? All good. How are you? So nice to see you. Yeah, good. Fatima, in a Vijay John, a big Hi, shot sir. in IFL. No, I'm not a big shot or anything of that sort. I just stay with the team, transport, like a minor logistics partner. Champion, నువ్వు చెప్పినట్టే the decision makers are the broadcasting channels, okay? పోతే మీరు వెతికే మనిషి కరెక్టే, శివ. See, but now ఒక పర్సనల్ ట్రాజడీ నుంచి ఇప్పుడే తేరుకుంటున్నాడు. వాడి వైఫ్ 6 నెలల క్రితమే చనిపోయింది. ఇప్పుడు వాడి కూతుర్ని ఒంటరిగా చూసుకునే సిచ్యువేషన్ లో ఉన్నాడు. ఎనీవే, ఐల్ టాక్ టు హిమ్, ఓకే? థ్యాంక్ యూ సార్. ఇంత త్వరగా అన్నీ జరిగిపోతాయని అసలు అనుకోలేదు. అంటే అది సి ఫాతిమా, యువర్ కమెంటరీ ఇస్ గుడ్. ఇట్స్ క్వైట్ అమేజింగ్ యాక్చువల్లీ, ఓకే? పోతే అది నువ్వు ఐఎఫ్ఎల్ లో కమెంటరీ చెప్పడానికి సరిపోదని అనిపిస్తుంది. కమెంటేటర్ అవ్వడానికి ప్రాసెసే వేరే ఉంది. ఎనివే, నెక్స్ట్ మండే, ఎల్లుండు ఐఎఫ్ఎల్ ఆర్గనైజింగ్ కమిటీ మీటింగ్ జరగబోతుంది. అండ్ శివ అక్కడ ఉంటాడు. సో నేను మాట్లాడతా. నువ్వు కూడా శివాని మీట్ చేయడానికి ట్రై చేయి, ఓకే? థ్యాంక్ యూ సార్. ఎవరు మీరు? లోపలికి ఐఎఫ్ఎల్ మీటింగ్ జరుగుతుంది కదా, మీటింగ్ వచ్చిన ఒక అతన్ని కలవడానికి అపాయింట్మెంట్. లోపలికి అంతా వెళ్ళలేరు. అంటే నన్ను ఉదయం రమ్మని చెప్పారు. లోపలికి వెళ్ళలేరు, అక్కడ మీటింగ్ జరుగుతోంది. ఓ, పోనీ మీరు వెళ్ళి ఇన్ఫార్మ్ చేయండి. నా పేరు ఫాతిమా నూర్ జహాన్. నేను ఫుట్బాల్ కామెంటరీ చేస్తుంటాను. కామెంటరీనా? ఏంటి ఈ ఫుట్బాల్ కా? See, we received some complaints. We don't want to ruin the name of the tournament. So be careful about the tenders and contracts. You get me? హలో సార్, ఇక్కడికి ఒక అమ్మాయి వచ్చింది. బాంబే నుంచి మీటింగ్ వచ్చిన వాళ్ళని చూడాలంటోంది. శివ అని పేరు చెప్పింది. అమ్మాయా? ఆ, సరే, ఆ అమ్మాయి పేరంటే అడిగి చెప్పు. పేరేంటి? ఫాతిమా. సార్, ఫాతిమా అంటోంది. ముందు ఫోన్ పెట్టారా? ఇక్కడ తలకు మించిన పనులుంటే నువ్వొకటివి. తన గనక లోపలికి వచ్చేదనుకో నీ ఉద్యోగం ఊడిపోద్ది. ఫోన్ పెట్టే. ఏమైంది? అది కాదు సార్, సారీ మేడం, ఈ ఇంటర్నల్ ఇష్యూస్. ఇప్పుడు నీకు సంతోషమా? బయటికి వెళ్ళు. ఏమైంది అసలు? మీరు ఎవరితో మాట్లాడారు? ఏ సారు, ఎవరైతే నీకేంటి, నువ్వు ముందు పద. ఆయన ఏమన్నారు? బయలుదేరు. వాళ్ళు ఏమనలేదు, నిన్ను బయటికి పంపమన్నారు. పద పద. వెళ్ళమన్నానా? ఇక్కడ వెయిట్ చేస్తే మీకేం ప్రాబ్లం లేదుగా? ఆయన వచ్చేటప్పుడు నువ్వు ఇక్కడే ఉన్నావుంటే నా పని దొబ్బిద్ది. ప్లీజ్ అక్కడికి వెళ్ళి నుంచో. వెళ్ళు. థ్యాంక్స్ అన్నా. వాళ్ళు వెళ్ళిపోయారు. మంచి కాలం.
వాళ్ళ కంటికి నువ్వు కనపడలేదు, నా పని పోయేది. హ, ఏంటన్నా ఇలా చేసేసావు? ఎక్కడి నుంచి వస్తారో నాకంటూ. ఆయన కలవలేకపోయాను. నేను నీకు చెప్పాను కదా శివ షెడ్యూల్ ఏంటని. సి యూ కాంట్ క్యాచ్ హిమ్ దిస్ సీజన్. ఐ థింక్ ఈస్ గోయింగ్ టు పోర్చుగల్ టుడే ఆర్ టుమారో ఆర్ సంథింగ్. ఓకే, అక్కడ ఈ మ్యాచెస్ బ్రాడ్కాస్ట్ చేసే వాళ్ళతో మీటింగ్ ఉంది. ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఆ ఫుట్బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ జయేష్ ఉన్నాడు కదా, వాడే కదా మొదటి నుంచి నీకు సమస్యగా ఉన్నాడు. ముందు అది ఫిక్స్ చెయ్యి. ఏంటిది ఛాంపియన్? నేను చెప్పేది విను. మ్యాచ్లు జరిగేటప్పుడు స్టేడియంలో క్యాటరింగ్ చేయాలంటే ఆ కాంట్రాక్ట్ కి నేను అడిగింది 40 లక్షల రూపాయలు. ముందాడు కాదన్నాడు, కొంచెం ప్రెషర్ ఇవ్వగానే అన్నిటికీ ఓకే అన్నాడు. నాతో పెట్టుకుంటే ఏది సక్రమంగా జరగదు. సోలమన్ అన్నిటికీ కలిపి అన్నిటికీ ఏంటి అర్థమైందా? చాలా లోపిక పట్టాను. ఒక్క డైలాగ్, ఒకే దెబ్బ, క్లీన్ ఫీల్డ్. ఎవరన్నారు? ఒకటి చెప్పనా, ఆఖరికి పెద్ద పెద్ద యుద్ధాలే కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం అయిపోతాయి. ఒక్క పంచ్తో అన్ని సాల్వ్ అవ్వవు. కొట్టాను, ఎవ్వడికి తెలీదు. వాడు దెబ్బలు తిన్న విషయాన్ని బయట కూడా చెప్పుకోలేడు. మై డియర్ పాతు, ఈ విషయాన్ని బయటికి తెలియని. అయ్యో, ఇదిగో నీ దగ్గర ఉంచువా. ముందు కేరళ ఎఫ్సి, తర్వాత ఐలీ. అతను ఐఎఫ్ఎల్ కి సెలెక్ట్ అవుతారని అందరూ అనుకున్న సమయం అది ఐలీగప్పుడు డోపింగ్ లో ఇరుక్కుపోయాడు. యాంటీ డోపింగ్ ఏజెన్సీ బ్యాన్ చేసి 1 year అవుతుంది. నాకు తెలుసు, దాని గురించి చాలా చదివాను. అవన్నీ ఎప్పుడో జరిగాయి కదా, ఆయన తిరిగొచ్చే ప్రయత్నం చేయొచ్చుగా. చెప్పటం చాలా ఈజీ, కానీ అంత సులువు కాదు. అసలు చెయ్యని తప్పకి ఈ లోకం మొత్తం మనల్ని అసహించుకున్నప్పుడు అందులోంచి బయటపడడం అంత ఈజీ ఏం కాదు ఫాతిమా. అంటే అలాంటే దట్ వాస్ చీటింగ్. తన టీంలో ఉన్న డాక్టర్ వేరే ఒకరి కోసం ఇలా చేశారు. ఆ జయేష్ కూడా సంబంధం ఉంది అంటున్నారు. తనకి ఒంట్లో బాలేనప్పుడు ఇచ్చిన మందుల్లో ఈ అనబాలిక్ స్టెరాయిడ్ కలిపారు. ఆ తర్వాత కనిపెట్టారు, డాక్టర్ని తీసేశారు. కానీ సాలమన్ సమస్య తీరలేదు. ఆ డిసిషన్ ఇంకో నెలలో వచ్చేస్తుంది. అంతలోకే కొత్త సమస్యలు. నేను కూడా అతనితో అదే అన్నాను, నా వల్లే ఈ సమస్యలన్నీ. అతన్ని తప్పు చెప్పి ఏ ప్రయోజనం లేదు. అతను అసలే డిప్రెషన్ లో ఉన్నాడు. అది సరే గాని ఈ 4 రోజుల కూరీలు ఏం చేస్తావు? మలపురం ఫుట్బాల్ ఫెడరేషన్ తో చిన్న డీల్ కుదుర్చుకున్నాను. ఒక ఇంటర్ డిస్ట్రిక్ట్ స్కూల్ టోర్నమెంట్ ఉంది, అక్కడికి వెళ్ళి వాగాలి. ఓ, అయితే మంచి డబ్బులే. మా ఊళ్ళో ఫుట్బాల్ మ్యాచెస్ అంటే ఆ సందడే వేరు. మా అయిపోయింది. తనకి ఇంకోటి పెట్టవే. ఏంటి పాతు, అంత ఆకలేస్తుందా? మా అమ్మ చేసింది ఎంత తిన్నా సరిపోదు. అయ్యోడా, చాలు చాలు, నువ్వు ఐస్ పెట్టింది చాలు, వేసిన సోపు ఎక్కువైంది. కొంచెం వేసుకో. త్వరగా రెడీ అవ్వండి ఫాతిమా, నూర్జహాన్. బండి రెడీగా ఉంది, త్వరగా తినండి. తిన్నివ్వరా? కానివ్వండి. ఏంటి కారు దేనికి? ఎక్కడికి వెళ్తున్నారు? ఈ రోజే ఐఎస్టీ జోన్ ఫైనల్. ఇదిగో తినే కమెంటరీ చేయబోతుంది. ఫెడరేషన్ ఇన్వైట్ చేశారు. నాన్న, అతను మీ ఫ్రెండే కదా ఫెడరేషన్ లో, అహ్మద్ అంకుల్. వీళ్ళు మంబరంలో కలిసి ఆడుకునేవా? తెలుసు, టోర్నాడో మునీర్. అది ఒక్కప్పటే ఆట. కన్నూరు శ్రీనారాయణ నుంచి త్రివేంద్రం జీవి దాకా వెళ్ళాం ఆడడానికి, ఆట చూడడానికి. అహ్మదే దీన్ని ముందుకు తీసుకెళ్ళింది. అతనికి ఆ అర్హత ఉంది. మనకు కూడా ఉంది. మీరు రండి నాన్న, మీరెప్పుడు నా కమెంటరీ వినలేదు కదా, భలే ఉంటుంది. అహ్మద్ అంకుల్ ముందు గొప్పలు పోవచ్చు. వద్దు, మీరు వెళ్ళండి. అవును, ఇంతకీ ఎప్పుడు వెళుతున్నారు? కాసేపట్లో. సరే, మీరు వెళ్ళి రెడీ అవ్వండి, మనం వెళ్దాం. మీరు రండి నాన్న, జాలీగా ఉంటుంది కదా. రండి వెళ్దాం. తన కమెంటరీ మనం కూడా వింటాం కదా, వెళ్దామా? ప్లీజ్ నాన్న. వెళ్ళు మునీరు.
అయ్యో ఆగడు గాయకి ఫ్లెక్స్ కూడా పెట్టారు. అన్నయ్య అహ్మద్ అంకుల్ ఎక్కడా? మొన్నేమో ఫోన్ చేసి నన్ను రమ్మన్నారు, ఇవాళేమో ఆయన ఫోన్స్ తీయడం లేదు. బిజీగా ఉన్నట్టున్నారు. అహ్మద్ ఇక్కడే ఉన్నాడు కానీ నువ్వు వెళ్ళొద్దు. ఏమైంది? ఏం లేదు, ఇవాళ కమెంటరీ వద్దు, ఇంకో రోజు చూసుకుందాం, ఇవాళ వద్దులే. ఏమంటున్నారు? ఆయనే కదా నన్ను ఇన్వైట్ చేశారు. ఇప్పుడు ఏమైంది? కొత్త వాళ్ళు వచ్చారా? కొత్త వాళ్ళు ఎవరు రాలేదు, కానీ సెట్ అవ్వదు. ఏంటి జే ఏమైంది? ఒక చిన్న ప్రాబ్లం ఆసి, నువ్వు పిలుచుకెళ్ళు, నేను తర్వాత చెప్తా. మీరు ఉండండి అన్నయ్య, నేను వెళ్ళి చూస్తాను. అహ్మద్ అంకుల్ని కలిసే వెళ్తాను. మీరు రండి నాన్న. పాతు, ముందు నేను చెప్పేది విను, తనని లోపలికి వెళ్ళదు. నువ్వు వచ్చావా? ఇదన్నమాట. ఎందుకైనా నన్ను వద్దనుకున్నారు. మీరే కదా నన్ను రమ్మని చెప్పింది. కానీ ఇప్పుడు ఇప్పుడు నువ్వు తిరిగి వెళ్ళిపోవాలి. కామెంటరీ అంటే ఈ స్టేడియంలో నువ్వు అడుగు పెట్టకూడదు. ఇక్కడే కాదు, ఫెడరేషన్ ఫండ్స్ ఇచ్చే ఏ స్టేడియంలో నువ్వు అడుగు పెట్టలేవు. అది చెప్పడానికి వీడికేంటి సమస్య? ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలంటే అదిగో ఆవిడ కనుక్కోండి. ఫెడరేషన్ లోకి రాకూడదని చెప్పే అధికారం మా ఇద్దరికి ఉందని తెలుసుకుంటే చాలు. ప్రెసిడెంట్ గారు, ఇది చిన్న విషయమే కదా, ఆ అమ్మాయి కమెంటరీ చెప్తుందంతే. ఎరా నీకేమైనా మతిపోయిందా ఏంటి? ఒకటి ఫెడరేషన్ ఫండ్స్, లేదంటే ఈ అమ్మాయి కమెంటరీ, ఏది కావాలి? ఏ వద్దులే అంకుల్, నా కోసం ఈయన దగ్గర బతిమాలనక్కర్లేదు. ఈయన ఒంటి నిండా విషయమే. అన్నట్టు సార్, మీరు దేవుడేం కాదు కదా, నా దారేంటో నేను చూసుకుంటాను. పాతు ఆపు, నీ దారేదో నువ్వు చూసుకో. ఆ దారే నీకు ముగింపు. నీలాంటి ఒక అమ్మాయి గొంతు ఇకపైన ఏ స్టేడియంలోనూ వినపడదు. అంతేకాదు, నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా సోలమన్, వాడినేం చేయాలో కూడా నాకు బాగా తెలుసు. రండి. ప్రెసిడెంట్ గారు, ఏంటి మునీరు పాత ఇలా చేస్తుంది? వాళ్ళు అసలు మనుషులే కాదు, దారుణమైన వాళ్ళు. అటువంటి మనుషులతో మనం ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండాలి.